వదిలేస్తాను. మంటగా చలికినట్లు లాగినట్లు ఉంటుంది పైన. ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మనకు నరాలు రక్త ప్రవాహం తగ్గిపోయింది కాబట్టి సర్క్యులేషన్ కోసం ఇవ్వండి. ముడుచుకునేట్లు కూడా రాలేదు కదా. కొద్దిగా వెనక్కి జరిగినట్టుంది, కుర్రవ వెనక్కి జరుగు, కొంచెం వెనక్కి జరిగినట్టు మా రవ్వ ఒక్క రవ్వ. చాలండి. రాండి, నాడు కూర్చున్నారండి. నొప్పి లేకపోతే రాను, నువ్వు రాబ్బా, ఆడు కూర్చుందువు కానీ ఏం ఇబ్బంది ఏం లేదు. మీ వాళ్ళకాడ నువ్వు లేకపోతే ఎట్లా? ఏంకా బాగున్నారు? ఏంకా పని ఎత్తుకున్నారు, బిజీ అయిపోయినారు కా మీరు. నొప్పి ఉంటుందిపా, మొత్తం నీకు గుండె కాడికి పెరుగుతుంది. ఎందుకంటే ఇది ఏం రక్త ప్రవాహం లేదు కాబట్టి. ఎక్కువ నరాలన్నీ పెరుగుతాను ఇట్లున్నాయి కదా. ఏళ్ళలో కూడా చలనం లేకుండా అయిపోయింది కదప్పా. మొత్తం 5 నెలలు అయిందమ్మా చలనం లేకుండా అయిపోయి. ఏళ్ళలో కూడా అనేది మర్చేది లేదు. మీకు పక్షవాతం అని ఎవరు చెప్పలేదా? ఊరు చెప్పలే. అయితే ఇది అనే కొద్దికి ఆడిపోని ఈడిపోని బాగా అవుతుంది అంటే పోయినా స్వామి. నేను కష్టపెట్టాలని కాదు, స్వామి రిలీజ్ కావాలి కదా. నీళ్ళకపోయినాయి, నిన్ను బాధ పెడదామనే ఉద్దేశం అయితే నాకు లేదు. ఇవి రిలీజ్ మొత్తం స్టక్ అయిపోయినాయి, గట్టిగా ఉన్నాయి, ఉంటల మాదిరిగా ఉన్నాయి ఏళ్ళు కూడా. వేరే వాళ్ళంటే ముట్టించడం నాకు తెలిసి. పోయాయో ఫస్ట్ తీసేయాలి నువ్వు. నాన్
మొత్తము గడ్డలు 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 ఇదే అయిపోయినాయి. నీకు రక్త ప్రవాహం అనేది తగ్గిపోయింది. మాటలు కూడా అన్ని తినచ్చు ఒకటే పడే అని అంటాడు. చచ్చిపోతాను నువ్వు బాధపడటము ఏం పట్టమాట మాట్లాడుతావు. వ్యసనం అయిపోయింది. లేస్తానా లేనా అదే సమయం చూస్తాడు. ఇంట్లో ఎక్కడ చూస్తాడు, నాకలా చూస్తాడు, ఏడుస్తాడు. ఇంతకు ముందు నీకు ఇట్లా అటాక్ ఏం కాలేదు కదా, సింగిల్ అటాకే కదా ఇది. ఇంతకు ముందు ఒకసారి అటాక్ అయ్యి మళ్ళీ బాగా ఎండడం అట్లయితే రావడమే ఫస్ట్ టైం. నీకు ఏళ్ళు కూడా పూర్తిగా స్వచ్ఛపడిపోయినాయంటే నీకు పూర్తిగా నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినావు. ఇక్కడ మెయిన్ ఇంకా నేను లేలేను, నా వల్ల కాదు అనే స్థాయికి వెళ్ళిపోయినావు. నీ ఎంతకు నువ్వే వెళ్ళిపోయినావు. ఇంకా నీ ఆరోగ్య రీతి అట్లే ఉండింది పాపం. నువ్వు మొత్తం గడ్డలు అయిపోయినాయి, వెంకల మాదిరిగా అయిపోయినాయి ఇవి. ఆవిరి కొడుతుందమ్మా కొట్ల వెంకలే దిగుతుంది ఇది. ఆడ వరకు వస్తుందా? ఇంక నీకే అట్లుంటే ఇంక మాకు ఈ నుంచి చేసే వాళ్ళకు వెంకలే దిగుతుంది ఇది పాసాయనం. ఏం పల్లడ్డు ఈ మొదటి రోజు పెద్ద అయ్యప్ప, ఇంక రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు నీకు తేడా అనేది తెలిసిపోతా వస్తుంది నిదానంగా. అంత మాత్రము నీకు అప్పుడే చెప్పమ్మా ఇంకా నీటిలో కనిపించు. ఇవి కూడా ఊదరం ఎక్కిపోయింది. పాదమే బాపు ఫస్ట్ మెత్తగిరి దాని వరకైనా నువ్వు తట్టుకోవాలప్పా. ఇప్పుడు ఇది అయిపోయింది, ఇది అప్పుడే పట్టమనేది. ఎంటబడి ఎక్కడ వరకు ఎక్కుతాను పా కొంగిలేకి ఏలోనే కాడ వరకు పెరిగినిస్తుంది.
నీకు రక్తం అనేది ప్రతి నరంలో ఇప్పుడు ఇంకిపోయింది కాబట్టి మనకు సప్లై కావాలి. మెయిన్ నొప్పి ఉంటుంది. ఈ పక్క ఆ పక్క అంతా నస్తాయి కదా. నీకు ఏ ఇబ్బందులు ఉన్నాయి అన్నీ ఇప్పుడు బయటకు వచ్చినాయి. సరే కట్ చేసి